నేను ప్రీవియస్ వీడియోలో పిఎంజేజేబీవై పిఎంఎస్బీవై అంటే కేవలం రూ. 12 330 2 లక్షలకు సంబంధించిన స్కీమ్స్ అని చెప్పిన. అవి జన సురక్ష స్కీమ్స్ అని చెప్పిన. సో జన సురక్ష స్కీమ్స్ లోని ఇంకో స్కీమ్ ఉందని చెప్పిన లాస్ట్ స్కీమ్, అదే అటల్ పెన్షన్ యోజన స్కీమ్. సో ఈ వీడియోలో వచ్చేసి అటల్ పెన్షన్ స్కీమ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ అయితే నా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి రీచ్ అయ్యింది అండ్ చాలా మందికి యూజ్ అయ్యింది. అండ్ ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అటల్ పెన్షన్ యోజన అనేది జన సురక్ష స్కీమ్స్. జన సురక్ష స్కీమ్లోనే ఒక స్కీము. సో ఇది కూడా 2015లోనే ఆ రెండింటితో పాటు పిఎంఎస్బీవైతో పిఎంజేజేబీతో పాటు దీన్ని కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. ఇది వచ్చేసి పెన్షన్ స్కీము. పెన్షన్ అంటే ఏం లేదు, ఎవరైతే సపోజ్ ఇప్పుడు నాకు వయసులో ఉన్నప్పుడు మనం కష్టపడతాం. వయసు పైబడిన తర్వాత మనం కష్టపడలేము. ఏ పని చేయడానికి మన దగ్గర శక్తి ఉండదు. సో అందుకోసం ఎవరైతే మామూలుగా పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఎంతో కొంత వాళ్ళ యొక్క ముసలితనంలో వాళ్ళ యొక్క ఓల్డ్ ఏజ్ లో ఎంతో కొంత సపోర్ట్ ఇవ్వడానికి గవర్నమెంట్ స్కీమ్ ప్రవేశపెట్టింది. ఇది వచ్చేసి అటల్ పెన్షన్ యోజన స్కీము. సో ఎవరైతే మనం ఎర్నింగ్ చేయని వాళ్ళు ఉంటారో ఒక ఏజ్ లో వాళ్ళ కోసం ఈ స్కీము. ఇది వచ్చేసి రూ. 1000 కానీ 2000 కానీ 3000 కానీ 4000 కానీ 5000 కానీ పెన్షన్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. అది ఎలా ప్రొవైడ్ చేసింది అంటే, మీరు కనుక ఇప్పుడు నేను ఈ ఏజ్ లో ఉన్నప్పుడు ఎంతో కొంత అకౌంట్ ఓపెన్ చేసుకుని ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేసుకుంటే, సో ఒక 60 ఇయర్స్ దాటిన తర్వాత గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఎంతో కొంత దానికి యాడ్ చేసి మనకి అమౌంట్ ఇచ్చింది. సో దాన్ని పెన్షన్ అంటున్నారు. మన సేవింగ్ చేసుకున్న దానికి ఎంతో కొంత వాళ్ళు యాడ్ చేసి ఇస్తారు. అది 1000 కావచ్చు, 2000 కావచ్చు, 3000 కావచ్చు, 4000 కావచ్చు, 5000 కావచ్చు. అంటే మనం కట్టుకునే దాన్ని బట్టి గవర్నమెంట్ అనేది ఎంతో కొంత వేసి మనకి ఇచ్చింది. సో ఇప్పుడు ఎవరు దీనికి ఎలిజిబుల్ అంటే 18 నుంచి 40 సంవత్సరాల ప్రతి ఒక్కరు ఈ స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే కంపల్సరీగా సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి. సేవింగ్ బ్యాంక్ అంటే తెలుసుగా మీకు, డబ్బులు వేసేది, డబ్బులు తీసేది, క్యాష్ డిపాజిట్ చేసేది, క్యాష్ విత్డ్రా చేసేది. సో ఏ బ్యాంక్ అయినా కావచ్చు, పోస్ట్ ఆఫీస్ అయినా కంపల్సరీగా ఉండాలి. అండ్ ఇది కూడా సోషల్ సెక్యూరిటీ స్కీమే. అంటే ఇది కూడా అంటే ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ సామాజిక భద్రత కల్పించడానికి ఈ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేశారు. సో మన శక్తిని బట్టి మనం ఎంతో కొంత అమౌంట్ కట్టుకుంటే వాళ్ళు గవర్నమెంట్ అనేది ఎంతో కొంత వేసి మనకి 60 ఇయర్స్ దాటిన తర్వాత మనకి పెన్షన్ రూపంలో మనకు అందజేసిద్ది. అండ్ ఇంకోటి వచ్చేసి సో దీన్ని ఓపెన్ చేయాలంటే దీంట్లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే బ్యాంక్ కానీ పోస్ట్ ఆఫీస్ కానీ వెళ్ళాలి. అండ్ మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ పోస్ట్ ఆఫీస్లో ఓపెన్ చేసిన అకౌంట్ నెంబర్ కానీ అక్కడ సబ్మిట్ చేయాలి. బ్యాంక్లో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ ఆధార్ నెంబర్ ఇవ్వాలి, మొబైల్ నెంబర్ ఇవ్వాలి కంపల్సరీగా. అంటే ఆధార్ మ్యాండేటరీ కాదు, ఆధార్ అనేది మ్యాండేటరీ కాదు. అండ్ ఇంకోటి వచ్చేసి ఇంతే ఇది చాలా సింపుల్. మనం పోస్ట్ ఆఫీస్ కానీ బ్యాంక్ కానీ వెళ్తే మన ఆధార్ కార్డ్ మ్యాండటరీ కాదు. ఇన్ కేస్ ఇస్తే ఇవ్వండి, ప్రొవైడ్ చేస్తే వాళ్ళు ఏపీవై అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఓపెన్ చేసిస్తారు. ఇది కూడా చాలా చాలా మంచి స్కీము. సో ఇవైతే జన సురక్ష స్కీమ్స్. మీకైతే పిఎంఎస్బీవై కానీ పిఎంజేజేబీవై ఇన్సూరెన్స్ స్కీమ్స్ 2 లక్షలకి. ఇది వచ్చేసి పెన్షన్ స్కీము. చాలా చాలా మంచి స్కీమ్స్ ఇవి. సో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకున్నారో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అండ్ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి, యూజ్ అయ్యిద్ది అనుకుంటే. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.